పాలు బెల్లంతో పాయసం చేస్తారు. మనకి చిన్నప్పటి నుంచి తెలుసు. కానీ పాయసం కాకుండా విడిగా ఈ పాలు బెల్లం కలిపి తింటే చాలా మంచిదని, భవిష్యత్తులో షుగర్ వ్యాధి అనేది అసలు రాదనే న్యూస్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజం? పాలు బెల్లం కలిపి తినొచ్చా? రెండూ కలిపి తినడం వల్ల ఏమైనా ప్రయోజనాలున్నాయా? పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతిరోజు ఖచ్చితంగా ఒక గ్లాస్ పాలు తాగాలని వైద్యులు చెప్తారు. పాలల్లో ఉండే కాల్షియం ఎముకల దృఢత్వానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో ఉండే ప్రోటీన్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. బెల్లంలో ఐరన్ ఎక్కువ. ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఒక చిన్న బెల్లపు ముక్కైనా తినమని డాక్టర్లు అంటారు. ఐరన్ లోపం ఉన్నవారికి డాక్టర్లు సూచించేది బెల్లాన్నే. కొంతమంది పాలు ఒట్టిగానే తాగేస్తారు. ఇంకొంతమంది పంచదార కలుపుకుంటారు. అయితే పంచదార బదులు బెల్లం వాడితే మంచిదని అంటారు ఇంకొంతమంది. పంచదార బదులు బెల్లం వాడితే ఆరోగ్యం పదిలంగా ఉంటుందని, భవిష్యత్తులో షుగర్ వ్యాధి రాదని కూడా చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం? అసలు పాలు బెల్లం కలిపి తినొచ్చా? రెండూ కలిపి తింటే ప్రయోజనాలున్నాయా? పాలు బెల్లం తీసుకుంటే మనకి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటేనండి, డెఫినెట్గా ఇది ప్రయోజనమే అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి పంచదార వేయడం వల్ల మన పిల్లలకి ఎలాంటి ప్రయోజనం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ పంచదార బదులు చిన్నప్పటి నుంచి వాళ్ళకి బెల్లం అలవాటు చేస్తే కనుక పాలల్లో ఐరన్, వాళ్ళకి కావాల్సిన ఐరన్ వెళ్తుంది, కాల్షియం వెళ్తుంది అనమాట. బెల్లం ఎప్పటికైనా ఏ రోజుకైనా బెల్లం మంచిదండి పంచదార కంటే. సో ప్రయోజనాలు కూడా ఎక్కువ ఉండటం వలన మనకి ఏంటంటే ఈ బెల్లంతో పాలు అలవాటు చేయడం వల్ల వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా రాకోకుండా ఉంటుందన్నమాట. ఐరన్ మన బాడీకి సరిపడినంత అబ్జార్బ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో మనకు బాడీకి అవసరమైన ఐరన్ పడుతుందన్నమాట. స్పెషల్గా మనం దానికోసం అని ఐరన్ క్యాప్సూల్స్ వేసుకోకుండా, లేదంటే రోజు ఐరన్ దేంట్లో ఉంటవి అని ఎత్తుక్కోకుండా మనకి ప్రతిరోజు పాలల్లో కనుక బెల్లం వేసిస్తే కనుక మనకు బాడీకి సరిపడినంత ఐరన్ మన పిల్లలకి చేరుతుందన్నమాట. అందుకని వాళ్ళకి డెఫినెట్గా పిల్లలకి పాలు బెల్లం కలిపి ఇవ్వడం చాలా మంచిదండి. విన్నారుగా, పాలు బెల్లం కలిపైనా తీసుకోవచ్చు, విడివిడిగా అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే. సో ఈ న్యూస్ నిజమే.